ఈ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది ఏంది బ్యాక్ ఎండ్లా జాబులు ఇస్తుంటారు. మెయిన్ ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్లలో నడుస్తూ ఉన్నది, సాఫ్ట్వేర్లో దందా నడుస్తూ ఉంది. ఈ బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉంటారు. ఇది బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు, ఇంకేమో అంటారు దీన్ని. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళే సర్టిఫికేట్లు రెడీ చేస్తారు, వీళ్ళే అంత రెడీ చేసి డైరెక్టు వీడు వీడియో కాల్ ముంగట కూర్చోవాలి, ఫోన్లో వర్చువల్గా కూర్చోవాలి. పక్కన ఉన్నోడు డబ్బింగ్ చెప్తూ ఉంటాడు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీడు డబ్బింగ్ చెప్తూ ఉంటాడు, వీళ్ళు లిప్సింగ్కి ఇవ్వాలి అంతే. ఇక ఇది నడుస్తూ ఉంది. దీని తర్వాత ఇదంతా చేసినందుకు ఆ సంస్థకు 50,000 లక్ష రూపాయలు ఏమో ఇవ్వాలి. 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఒకటి తోచినట్టుగా తీసుకుంటారు. వీనికి ఇంత జీతం ఉంటుంది, ఓ సంస్థలో ఉద్యోగం ఉంటుంది. నేను అడుగుతున్నా, నీలాంటి క్వాలిటీ లేని, నీలాంటి సబ్జెక్ట్ లేని వ్యక్తులందరూ కూడా పోయి సర్టిఫికెట్లు కొనుక్కొని ఉద్యోగాలు చేసుకుంటే, మరి సబ్జెక్ట్ ఉండి లేకపోతే అన్ని తీర్ల నాలెడ్జ్ ఉండి చిన్న స్థాయి నుంచి కష్టపడుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి రైతు కుటుంబమో లేకపోతే నిరుపేద కుటుంబమో లేకపోతే చెప్పులు కొట్టే కుటుంబమో లేకపోతే బండలు కొట్టే కుటుంబమో లేకపోతే తాళ్ళెక్కే కుటుంబమో లేకపోతే డోళ్ళు కొట్టే కుటుంబమో ఏదో కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ నీకు పోటీ ఎట్లయితాడు? మరిగా వాడికి ఎట్లా వస్తుంది ఉద్యోగం? ఎట్లా వస్తుంది వాడి బతుకు ఆగమేనా, వాడి జీవితం ఆగమేనా? ఇక నీలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు అంతా దోసుకొని దగ్గరికి అంతా అనుకుంటా మింగుతూ ఉంటే ఈడ లేనోళ్ళు లెక్కన ఉండాలి, ఉన్నోళ్ళు లెక్కన ఉండాలి. అంటే క్వాలిటీ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, నీ తన ఎక్స్పీరియన్స్ లేకుండా, నీకు నాలెడ్జ్ లేకుండా నువ్వు రిఫర్ చేస్తావు, ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ క్వాలిటీ ఉండి, సబ్జెక్ట్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి దాని పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ఇవాళ ఆ వ్యక్తులకు రావాల్సినటువంటి స్థానాన్ని మీరు దోసుకున్నట్టే కదా, ఎత్తుకపోయినట్టే కదా. చాలా తప్పు ఇది సురేఖ గారు, చాలా తప్పు. మీ ఎవరు రిలేటివ్ ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగానికి చెప్పుంటారు, మీరు ఏం చెప్పుంటారు అంటే, ఇట్లా ఉండదు బిడ్డ, ఏదైనా ఉంటే గవర్నమెంట్ వేస్తుంది, ఏమేస్తుంది, నోటిఫికేషన్ వేస్తుంది, నోటిఫికేషన్ వేసినప్పుడు దాంట్లో అప్లై చేసుకో రా బిడ్డ అన్నట్టుగా చెప్పు. కానీ ఈడ పేదోళ్ళు ఎవరైతే మాలాంటి పేదోళ్ళు ఈ ఏరోనాటికల్ అని ఇదని అదని చదువుకున్న వాళ్ళు ఒకవేళ దారిజప్పిపోయి అంటే స్తోమత కాకపోయినా కూడా ప్రేమ కొద్దీ లేకపోతే కాయస్ కొద్దీ పట్టుదల కొద్దీ పోయి చదువుకున్నా కూడా వాళ్ళకి ఆ ప్రతిఫలం వచ్చేటట్టు ఉంటే ఇంకో భావి తరాలకు ఓ గర్వంగా ఉంటుంది, లేకపోతే చెప్పుకోదగిన పద్ధతిలో ఉంటుంది. వాళ్ళ కుటుంబ శైలి మారుతుంది, వాళ్ళ మొత్తం ఖాందానే మారే అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు దుబ్బేయకుండ్రి. ఇప్పుడు కొండా సురేఖ అమ్మది బయటపడ్డది, మరి బయటపడడంలో ఎంతమంది ఉన్నదో ఇలా మంత్రులు ఎవరో ఏమేమి చదువుకుంటారో. ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా ఉన్నారు, అంతా ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఈమె పోయింది అన్న ఏరోనాటికల్ అది ఇదని అన్నది. సరే బాగుంది. మరి ఒకవేళ శ్రీధర్ బాబుకు ఎండోమెంట్లో అవసరం ఉంటుంది శ్రీధర్ బాబుకు చేయాలి, ఈమె కూడా చేయాలి. అంటే ఇక్కడ ఒక క్వాలిటీ ఉన్నోడు ఆగం కావాలి, ఓ సబ్జెక్ట్ ఉన్నోడు ఆగం అయిపోవాలి. వీళ్ళంతా సౌటలు దద్దమ్మలు. ఇక వీళ్ళ చుట్టాలు, ఈ మంత్రుల చుట్టాలు, ఎమ్మెల్యేల చుట్టాలు, ఎంపీల చుట్టాలు, వీళ్ళే ఔన్నత్తులు, వీళ్ళే పెద్ద గొప్ప వ్యక్తులు, వీళ్ళకే సబ్జెక్టులు ఉంటాయి, వీళ్ళకే నాలెడ్జ్లు ఉంటాయి. దయచేసి అప్రమత్తంగా ఉండరు తెలంగాణ ప్రజలారా, దయచేసి అప్రమత్తంగా ఉండవలసిందే. ఏంది ఇది నడుస్తూ ఉంది అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది. ఇదే ఇక దీంట్లో ఇప్పుడు ఇది తమ్ముడు టెక్స్టే, ఇది దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది అన్నట్టు. ఏమున్నదంటే మీకు అధికారం ఇచ్చింది ఎందుకు, మీరు చేస్తుంది ఎందుకు? గీట్ల కోసం అయితే కాదండి. డవే ఫైరవీలు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంతో చేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు.